హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్పిత యూట్యూబ్ ఛానల్. నేను మీ అర్పిత. బాగున్నారా? ఈరోజు అయితే పూజ చాలా బాగా జరిగింది. మా పంతులు గారు ఇంకొక పరిచయం చెప్పారు, చాలా బాగుంది. మా పంతులు గారి పేరు మేఘరాజ్ శర్మ గారు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో. అన్నిటికంటే బరువైనటువంటి పని ఏదైనా ఉన్నదా అంటే అది కేవలం భగవంతుడి ఆరాధన అని అనుకుంటాడు. అంటే మన హైందవ ధర్మం కనీసం రోజుకు ఒక్కసారైనా భగవంతుడికి దండం పెట్టాలని చెప్పింది. ఏ ధర్మమైనా ఒక్క రోజులో ఒక్కసారైనా ఆయన గురించి మనం తలుచుకోవాలి. తలుచుకుంటే భగవంతుడు మన యోగక్షేమాలు చూస్తాడని భగవద్గీతలో నిన్న చెప్పుకున్నాం. అనన్యాశ్చింతయంత్యోమా ఏదనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా గురించి మీరు ఆలోచించండి, మీ గురించి నేను ఆలోచిస్తానని భగవంతుడు చెప్పాడు. అయితే ఇప్పుడు మన అందరికీ ఉండేటువంటి సమస్య, ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన తర్వాత అందరికీ నిజమేనండి పంతులు గారు, మా అందరికీ డౌట్ ఉందని మీరే అంటారు. ఏమిటి అంటే, రోజు ఇంట్లో భగవంతుడిని పూజించాలి, రోజు గుడికి వెళ్ళాలి అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే కలుగుతుందో, ఇంట్లో భగవంతుడి ఆరాధన అనగానే అసలు ఇంట్లో దేవుడి పూజ చేసేటువంటిది ఎవరు అంటే పురుషులు ఒక 20% చేస్తే 80% ఆడవాళ్లే చేస్తూ ఉంటారు. ఎందుకోసము అంటే ఇవాళ దేవుడికి పూజ చేయాలంటే ఇక నా జోలికి రాకు, నేను బయట పోవాలి, నేను ఆఫీస్ పోవాలి, ఇంకేదో సాకులు చెప్పి ఆడవాళ్ళు పూజ కోసమే ఒట్టిల్లన్నట్టుగా వాళ్లకు మాత్రమే అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక సందర్భం. అయితే ఇంకో సందర్భం ఏంటిది అంటే అనుకోకుండా, ఎందుకు అంటే లోకంలో ఎవరు ఇక్కడ 1000 ఏళ్ళు బ్రతకడానికి ఏం రాలేదు. అనుకోకుండా ఏదైనా ఇంట్లో ఎవరైనా పోయారే అనుకున్నాం, తండ్రో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పాలి వాళ్ళు ఎవరైనా పోయారనుకోండి, ఎవరో చెప్పారు ఇక ఏడాది దాంతో పూజ వనికి రాదు. సరే, ఇది అందరికీ డౌటేనా అమ్మా? ఏడాది దాంతో పూజ వనికి రాదు అని. అప్పటి వరకు 20% మంది పూజ చేసిన వాళ్ళు ఉన్నా అది భార్య యొక్క ఫోర్స్ వల్ల. వీడికి ఒక సాకు దొరికిపోయింది, ఇక మన పూజలు లేవు, ఇక పూజలు లేవు, దేవుడిని మొక్కులు లేదు, గుడికి ఓవులు లేదు, ఏమైందయ్యా బొట్టు కూడా పెడతలేవు అంటే మాకు ఏడాది పూజలు వనికి రావు పంతులు అని చెబుతూ ఉంటారు చాలా మంది. వాస్తవంగా ఎక్కడైనా ఇలాంటి జరగరానిది ఏదైనా జరిగితే మరి సంవత్సరం అంతా పూజలు చేయొచ్చా చెయ్యరాదా, ఇది ధర్మ సందేహం. ఈ సందేహం అందరికీ తీరున్నదా? ఇది ప్రశ్నగా ఉన్నదా? మీ అందరికీ ప్రశ్నగానే ఉంటుంది. సాధారణంగా దేవుడి పూజ అంటేనే బరువుగా భావించేటువంటి రోజులలో ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో ఆనందపడిపోతూ ఉంటారు, అబ్బా ఆయనతో తప్పింది. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడైతే ఒక ఇంట్లో జరగరానటువంటి ఘటన జరుగుతుందో 13 రోజులు తప్ప మిగిలిన 14వ రోజు నుంచి మళ్ళీ దైవారాధన, ధూపము, దీపము తప్పనిసరిగా జరగవలసిందే. ఈయన రోజు గుడికి వెళ్ళేవాడు గుడికి వెళ్ళవచ్చు. మరి ఏం పనికిరాదు అంటే వీళ్ళ ఇంట్లో కొత్తగా ముహూర్తాలు చేయడం పనికిరాదు. మగపిల్లల పెళ్లి చేయడం కానీ, గృహప్రవేశాదులు చేయడం కానీ ఇలాంటివి మాత్రమే పనికిరాదు. ఆడకూతురు పెళ్లి చేయవచ్చని శాస్త్రం చెప్పింది. ఎందుకోసము అంటే ఆడపిల్ల యొక్క కళ్యాణం ఎప్పుడైతే జరుగుతుందో కళ్యాణం లోపల మంత్రాల యొక్క అర్థం ఏమిటి అంటే, ఏ తండ్రి అయితే ఆడపిల్లను కన్యాదానం చేస్తాడో ఆ తండ్రికి ఆయన కంటే ముందు ఆయన వంశంలో 10 తరాలు, ఆయన తర్వాత వచ్చేటువంటి 10 తరాలు శాశ్వతమైనటువంటి స్వర్గలోకంలో నివాసం ఉంటారని మనకు శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయాడు అనుకుందాం, ఆయన పోయినటువంటి సంవత్సరంలోనే ఎప్పుడైతే కన్యాదానం జరుగుతుందో ఆ వ్యక్తి ఆయన జన్మలో ఏవైనా పాపకార్యములు చేసి ఉండవచ్చుగాక, కానీ ఆ వంశంలో కన్యాదానం జరిగిన ఫలితం చేత ఆయన నేరుగా స్వర్గలోకానికే వెళ్తాడని మనకు ధర్మశాస్త్రం చెప్పింది. అందుకని ఎక్కడైనా జరగరానటువంటి క్రతువు జరిగితే ఆడపిల్ల పెళ్లి చేయవచ్చు. ఇంట్లో మిగిలిన వేరే శుభకార్యాలు ఏవి పనికిరావు.
కొత్తగా వెళ్ళేటువంటి తీర్థయాత్రలు పనికిరావు. ఒక్క కాశీకి మాత్రం ఇతపూర్వం వెళ్ళకున్నా వెళ్ళవచ్చు. కొన్ని నియమాలు మాత్రమే చెప్పబడ్డాయి, కానీ అన్ని నియమాలు దీని మీదనే వేసేసి పూజ అనేటువంటి క్రతువును పరిపూర్ణంగా దూరం చేసి భగవంతుణ్ణి ఆరాధించడమే మర్చిపోతున్నారు. దీనివల్ల ఇంకా మనం దోషభూయిష్టమైనటువంటి పాపభారాన్ని మనం అందరం కూడా ఎత్తుకుంటూ ఉన్నాం. వాస్తవంగా భగవదారాధన లేనటువంటి రోజు చక్రి చింతన లేని దినంబు దినంబా అని ప్రహ్లాదుడు ప్రశ్నించిండు. ఏ రోజైతే ఆ నారాయణుడి యొక్క స్మరణ చేయకుండా మనం ఉంటామో ఆ రోజు మనం బ్రతికినట్టు లెక్క కాదట. భగవంతుడి గురించి ఆలోచించిన రోజే మనం బ్రతికినట్టు లెక్క అని మనకు భాగవతం చెప్పింది. చాలా మందికి అనుమానం, అయ్యగారు అట్లెట్లా చెప్తున్నారు, సంవత్సరం వరకు దీపం పెట్టుడు ఇవన్నీ ఎట్లా పనికొస్తాయి అని ప్రశ్న కలగవచ్చు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే వ్యక్తి మరణిస్తాడో మరణించినటువంటి శవం దగ్గరనే దీపారాధన చేస్తారు. ఆ 13 రోజులు ఆయన ఎక్కడైతే ఇంట్లో పడుకోబెడతారో అక్కడ దీపం పెడతారు. మరి సూతకపు రోజులలోనే దీపం పెట్టినమైతే సూతకం వెళ్ళిపోయిన తర్వాత పెట్టరాదనడం ఎంత మూర్ఖంతో కూడినటువంటి పని. కాబట్టి దీపారాధన తప్పనిసరిగా ఇంట్లో చేయవలసిందే. ఏ రోజైతే మన ఇంట్లో దీపారాధన జరగదో ఆ రోజు మన ఇల్లు శ్మశానంతో సమానమని మనకు శాస్త్రములు చెప్పాయి. అందుకనే కార్తీక మాసంలో స్త్రీలందరూ దీపోత్సవాలు చేస్తూ ఉంటారు. ఎందుకోసం దీపోత్సవాలు చేస్తారు? సాధారణంగా ఇది స్త్రీలే చెయ్యాలన్నట్టుగా ముద్ర పడిపోయింది. స్త్రీలే కాదు, మగవాళ్ళు కూడా దీపాలు వెలిగించాలి. ఎందుకోసం దీపాలు వెలిగించమని శాస్త్రం చెప్పింది? కార్తీక మాసంలో ప్రత్యేకంగా 365 వత్తులు వేసి దీపాలు పెడుతూ ఉంటారు. ఏ ఒక్క రోజైనా దీపం వెలిగించని పాపము పోవడం కొరకు ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా మనం దీపం పెడితే సంవత్సరపు దోషములన్నీ తొలగిపోతాయని కార్తీక మాసంలో దీపారాధన అత్యంత ప్రాముఖ్యంగా మనకు చెప్పబడింది. కాబట్టి ఎక్కడైనా జరగరానటువంటి అశుభం జరిగితే దైవారాధన పనికిరాదని అనడం మన మూర్ఖత్వము. ఇంకో విషయం, స్వామి మీరు గుడికి వెళ్ళమంటున్నారు, కానీ వీళ్ళు మేము గుడికి పోతే అదో రకంగా చూస్తున్నారు అనే ప్రశ్న కనుక కలిగితే మీ అందరూ ఒకసారి ఆలోచన చేయండి. సాధారణంగా ఈ అంటు తొలగిన తర్వాత నిద్రకు వెళుతూ ఉంటారు. మేనమామ ఇంటికో పిల్లనిచ్చిన మామ ఇంటికో నిద్రకు వెళుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే కంటే ముందు హనుమాన్ల గుడి మీదకి నిద్రకు పోతూ ఉంటారు. మరి నిద్రకు పోవడానికి దేవుడు పనికొచ్చిండు, రోజు దర్శనానికి ఎందుకు పనికిరాడు? ఈ విషయాన్ని కూడా అట్లా అన్న వాళ్లతో జవాబుగా చెప్పాలి. భగవంతుడికి అంటూ ముట్టులు ఏమీ ఉండవు. భగవంతుడి దగ్గరికి వెళితే భగవంతుడి యొక్క ఈ లోకంలో గాలి మొత్తం వ్యాపించి ఉన్నది. మనం గుడి దగ్గరికి వెళితే ఆ గుళ్ళో కూడా గాలి వ్యాపించి ఉన్నది. ఆ గాలే మనం పీల్చుకుంటున్నాం. ఆ గాలే అక్కడ గుళ్ళో ఉన్న దేవుడు పీల్చుకుంటూ ఉన్నాడు. దేవుడు పీల్చిన గాలి మన శరీరానికి ఎప్పుడైతే తగులుతుందో అంతకంటే శుద్ధి ఇంకేముంటుంది? అంతకంటే అద్భుతమైన విషయం ఇంకొకటి ఏముంటుంది? కాబట్టి జరగరానటువంటి ఘటన జరిగితే ఆ 13 రోజులు మాత్రమే మనం పాటించవలసినటువంటి పరిపూర్ణ నియమాలు పాటించాలి. ఏవేవి పాటించకూడదో అవి పాటించకుండా భగవంతుడి ఆరాధన రోజు గుడికి వెళ్ళే అలవాటు ఉంది. గుడికి ఇంట్లో దీపారాధనలు తప్పనిసరిగా చేయాలి. ఇదే మనకు ధర్మశాస్త్రం చెప్పింది. అలా చేస్తేనే భగవంతుడు ఆనందపడతాడు. భగవంతుడు మన యొక్క యోగక్షేమాలన్నింటినీ చూస్తూ ఉంటాడు. ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఇంకా ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా ప్రశ్న కలిగితే అడగవచ్చు. మాకంటే ఎక్కడంటే అక్కడ పాలెళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ కొరకు కూడా 13 రోజులు ఉండుడేనా? మంచి ప్రశ్న వేసిన తల్లి. నిజంగా అసలు ఈ సంవత్సరపు సూతకం అనేటువంటిది ఎవరికి పనిచేస్తుంది అంటే కేవలంగా జ్ఞాతులు. అంటే ఒక వ్యక్తి పోయాడనుకోండి, ఆయన కడుపున పుట్టిన వాళ్లకు మాత్రమే సంవత్సర సూతకం. పాలి వాళ్ళకి ఎవరికి ఉండదు. వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో గృహప్రవేశాలు కూడా చేయవచ్చు, వాళ్ళ ఇళ్లలో మగపిల్లల ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా చేయవచ్చు. విన్నారా? దీనికి ఏం దోషం లేదు. ఎవరైతే వాళ్ళు కొలివి పట్టుకుంటారో వాళ్లకు మాత్రమే సంవత్సరపు దోషము ఉంటుంది. అంతేకాకుండా ఒక ఇంట్లో తండ్రి పోతే సంవత్సర దోషము,
తల్లి పోతే 6 నెలల దోషం మాత్రమే ఉంటుంది. 6 నెలల తర్వాత తల్లి కనుక పోయిందనుకోండి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది మనకు ధర్మశాస్త్రం చెప్పింది. ఇంకా అమ్మ? మా దాయాదులు ఉన్నారు, మా మామకు బాబాయ్ కొడుకు అన్నట్టు. ఆయన శివరాత్రి రోజు చనిపోయిండు, ఆయన భార్య దీపావళి రోజు చనిపోయింది. 20 సంవత్సరాలు అవుతున్నది. మేము కాబట్టి శివరాత్రి ఉపవాసం ఉండటం లేదు. దీపావళి రోజు దీపం దేవుని పూజ చేసుకుంటాం, కానీ బయట దీపారాధన అట్లా మాకు సాకులు ఆమె దీపం తీసుకుంటలేము. అది సాకు మాత్రమే. మీ కార్యక్రమాలన్నీ మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మీ శివరాత్రి ఉపవాసం మీరు చేయవచ్చు, మీ దీపావళి పండుగ మీరు చేసుకోవచ్చు. ఎలాంటి దోషాలు లేవు. హోమాలు యాగాలు చేయొచ్చు సంవత్సరం లోపల. ఎవరు చెయ్యకూడదు. యజ్ఞములు, హోమాలు, యాగాలు ఇవేవి చేయరాదు సంవత్సరం వరకు. మేము దీపావళి చేసుకోవచ్చు కదా, శివరాత్రి ఆనందంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గోడకి దేవుడి ఫోటో పెట్టుకుంటారు కదా, పక్కన చనిపోయిన వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. చనిపోయిన వాళ్ళని పితృదేవతలు అంటారు. వాళ్ళని కూడా దైవంతో సమానంగా కొలుస్తాం మనం. కాబట్టి తప్పనిసరిగా భగవంతుడి పక్కన మనం భగవంతుడిగా కొలిచినటువంటి మన తల్లిదండ్రుల ఫోటోలు తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. దాంట్లో ఎలాంటి దోషము లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక చోట పోయినటువంటి పెద్ద మనిషి ఫోటో పెట్టారు, ఇంకొక చోట ఇంకో గోడకి దేవుడి ఫోటో పెట్టారనుకోండి. మనకు భాగవతం కానీ ధర్మశాస్త్రాలు కానీ ఏం చెప్పాయి? భగవంతుడు సర్వవ్యాపి, ఇందుగలడందు లేడని సందేహము లేదు, చెక్కి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఇప్పుడు ఇక్కడున్న గణపతి ఇక్కడున్నాడని మనం అనుకుంటున్నాం. ఇక్కడ కూడా గణపతి ఉన్నాడు. ఫోటో పక్కనే దేవుడు ఉంటే ఉన్నట్ట. ఆ ఫోటో ఎక్కడున్నదో ఆ ఫోటో పక్కన భగవంతుడి ఫోటో లేకపోయినా భగవంతుడు ఉన్నట్టు. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి. ఫోటో పెట్టినంత మాత్రం చేత ఉన్నట్టు, ఫోటో తీస్తే భగవంతుడు లేనట్టుగా అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. కాబట్టి పోయినటువంటి పెద్దవాళ్ళు కూడా భగవత్ స్వరూపంగానే మనం వాళ్ళని భావించి రోజు నిజంగా పితృదేవతలతో మీరు ఒక్కసారి ఇది అనుభవాన్ని పొంది చూడండి. గరుడ పురాణంలో సుస్పష్టంగా చెప్పబడి ఉన్నది. మనిషి ఎప్పుడైతే తనకు బాగా కష్టం కలుగుతుందో వాళ్ళ వంశంలో గతించినటువంటి వాడికంటే ముందు తరం, అంటే ఒక వ్యక్తి ఉండి వాడి తండ్రి గతించింది అనుకోండి, బాగా పెద్ద కష్టం వస్తే వాళ్ళ నాన్న ఫోటో ముందు కూర్చొని నాన్నతో మాట్లాడితే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు పితృదేవతలై పితృలోకంలో ఉండి పిల్లల యొక్క యోగక్షేమాలు చూడడమే వాళ్ళ యొక్క పని. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? నీవు ఆ పోయినటువంటి వ్యక్తికి కర్మకాండలన్నీ ప్రతి సంవత్సరం చాలా జాగ్రత్తగా జరిపిస్తూ వాళ్ళని దేవతలుగా భావించి వాళ్లకు జరగవలసినటువంటివన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళు పితృలోకంలో ఆనందంతో ఉంటారు. అలాంటి వంశానికి ఏ పితృదోషాలు లేకుండా వాళ్ళ ఇంట్లో పిల్ల పాపలు కుటుంబము హాయిగా ఉంటుంది. కాబట్టి గతించినటువంటి వాళ్లను దయ్యంలాగా చూడవలసిన పర్లేదు. వాళ్ళు దేవతలే, పితృదేవతలు. గరుడ పురాణం చదవచ్చా? 100% చదవచ్చు. గరుడ పురాణంలో 9వ అధ్యాయం నుండి గరుడ పురాణంలో 9వ చాప్టర్, మీకు అర్థం కావడం, 9వ చాప్టర్ నుంచి 14వ చాప్టర్, దీన్ని ప్రేతఖండము అని అంటారు. ఈ 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం మాత్రమే ఎప్పుడు పడితే అప్పుడు చదవరాదు. అది కేవలం సూతకం ఉన్నటువంటి రోజులలో మాత్రమే చదవాలి. మిగిలిన గరుడ పురాణం ఎప్పుడైనా చదవచ్చు. గరుడ పురాణం పుస్తకం మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఇంకా వాళ్ళంతా పెద్దల పేరుతో ప్రశ్న జవాబు మంచిదే. భగవత్ సన్నిధిలో అనేక రకాలైన ధర్మ సందేహాలు తీర్చుకోవడం చాలా చాలా ఉత్తమం. కొడుకు లేని వాళ్ళు అల్లుండి కుండ పడతారు కదా. ఎంత మంచి ప్రశ్న, అద్భుతం. ఈ ప్రశ్న అడుగుతారా లేదా ఎవరైనా? ఆఖరిలో నేనే చెప్పి వెళ్దామని అనుకున్నాను. సాధారణంగా మన అందరికీ కలిగేటువంటి అనుమానం ఏంటిది అంటే అపుత్రస్య గతిం నాస్తి అని శాస్త్రం చెప్పింది కదా.
మరి కొడుకులున్నోళ్ళ తల్లిదండ్రులకు చక్కగా వాడు కర్మకాండలు చేస్తారు కాబట్టి వాళ్ళు స్వర్గంకో నరకానికో పోతారు. మరి అందరూ ఆడబిడ్డలే ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళని పెళ్లి చేసేసినాక ఈయన శరీరం విడిచిపెడితే ఆయన పరిస్థితి ఏమిటిది అనేటువంటిది. అంతేనా నీ ప్రశ్న తల్లి? అంటే కుండ పట్టిన తర్వాత వాళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేసుకోవచ్చా? చేయరా? ఎవరైనా సరే కర్మకాండాలు చేస్తే ఎవరైతే ముందు నడుస్తాడో వాడు సంవత్సరం వరకు చేయరా? ఆ ప్రశ్నకు జవాబు. అయితే ఆడకూతురు ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, మనకు ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తికి కొడుకులు ఉన్నారనుకోండి, కొడుకులు తండ్రి సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల్ని పంచుకొని వెళతారు. అదే ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు అదృష్టం ఏంటిది అంటే, ఆ కూతురు ఆస్తిపాస్తులు ఇచ్చి వెళుతుంది. ఎట్లా ఇచ్చి వెళుతుంది అంటే, ఒక ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేస్తే కన్యాదానం వల్ల ఆ తండ్రికి వచ్చేటువంటి పుణ్యము ఇంత అంతా కాదు. ఇక్కడ గణపతి పూజ చేస్తే మీ అందరికీ పుణ్యం వచ్చింది అని నేను మాట వరుసకు చెప్పాను అనుకోండి. పుణ్యం ఎంత వచ్చింది పంతులు గారు అంటే దాన్ని ఏమైనా కొలవగలుగుతామా మనం? మీరు ఎంత శ్రద్ధ పెట్టి చేసిండ్రో అది మీ మనసుకు అనుభవం. అబ్బా ఇవాళ మంచి పూజ చేసిన అని మీ మనసుకు అనిపిస్తే ఎంత అనిపించిందో, ఎంత సంతోషం కలిగిందో అంత పుణ్యం వచ్చినట్టు. దాన్ని కొలవలేము, దాన్ని చూడలేము. తెల్లగుంటదా, నల్లగుంటదా, పొడుగుంటదా, పొట్టిగుంటదా, పుణ్యాన్ని మనం ఎవరైనా చూడలేము. కానీ కన్యాదానం చేయడం వల్ల వచ్చే పుణ్యాన్ని మనకు శాస్త్రం కొలిచి మరీ చూపించింది. ఎంత పుణ్యం వస్తుంది ఒక ఆడపిల్లకు కన్యాదానం చేస్తే అంటే, తిలై సూర్యమండల పర్యంతం అంటే ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టి కన్యాదానం చేస్తే నువ్వులను ఒకదాని మీద ఒకటి ఇట్లా నిచ్చెనలాగా పెట్టి సూర్యుడి వరకు వెళ్ళడానికి ఎన్నైతే నువ్వుల గింజలు కావాలనో అవన్నీ కుప్పపోస్తే ఎంత అవుతాయో అంత పుణ్యం వస్తుందట కన్యాదానం చేయడం వల్ల. చూడండి, ఆ నువ్వులు లెక్క పెట్టుకుంటే ఎంత పుణ్యమో మనకు తెలుస్తుంది. అసలు పెంచగలుగుతామా? ఆ నువ్వుల రాసి భూమి మీద మనం పోయగలుగుతామా? అంతేకాదండి, యవైస్ చంద్రమండల పర్యంతం అంటే వడ్ల గింజలను ఒకదాని మీద ఒకటి పేర్చి చంద్రుడి వరకు వెళ్ళడానికి ఎన్ని వడ్ల గింజలు కావాలనో అవన్నీ లెక్క పెట్టుకుంటే ఎంత అవుతాయో అంత పుణ్యం వస్తుంది. అంతేకాదు, మాషైర్ ధ్రువమండల పర్యంతం మినుములను ఒకదాని మీద ఒకటి పెట్టి ధ్రువ నక్షత్రం వరకు వెళ్ళడానికి ఎన్నైతే మినుముల గింజలు కావాలనో అవన్నీ ఒక్క దగ్గర కుప్పపోస్తే ఎంత అవుతుందో అంత పుణ్య ఫలితము కన్యాదానం వల్ల వస్తుందట. మరి ఈ వీళ్ళకు పుణ్యం ఎట్లా కలుగుతుంది అంటే, కన్యాదానం చెయ్యడం వల్లనే ఆ మంత్రార్థములు ఏం చెప్పినాయి అంటే, దశపూర్వేషాం దశాపరేషాం మయా సహా, నాతో పాటు అంటే కన్యాదానం చేసే ఆయనతో పాటు ఈయన కంటే ముందు 10 తరాలు, ఈయన తర్వాత వచ్చేటువంటి 10 తరాలు శాశ్వతమైనటువంటి స్వర్గలోకంలో వీళ్లకు బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఈయన బ్రతికుండగానే స్వర్గలోకం ఆయనకు ప్రాప్తం అయిపోతుంది. చూడండి ఎంత గమ్మత్తు అయిందో. వేరే వాళ్ళకైతే ఆయన స్వర్గలోకం కొరకు పుణ్యకార్యాలు ఇక్కడ ఎన్నో చేస్తే గాని, కొడుకులున్న తండ్రి ఎన్నో చేస్తే గాని స్వర్గం వెళ్ళలేడు. అదే ఆడపిల్ల తండ్రి ఒక్క కన్యాదానం చేస్తే చాలు, బ్రతికుండగానే భగవంతుడు అక్కడ ఒక సీట్ కన్ఫర్మ్ పెడతాడు. కాబట్టి ఆడపిల్లలు ఉన్నటువంటి తండ్రికి శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలు కర్మకాండలు చేయకుండానే భగవంతుడు ఇచ్చినటువంటి పుణ్యమైనటువంటి క్రతువు. అందుకనే చాలా మంది నాకు 3 ఆడపిల్లలే, నాకు 4 ఆడపిల్లలే అని ఇక ముగ్గు విరిచినట్టు మూతి విరిచినట్టుగా చెప్తూ ఉంటారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నాకు 3 ఆడపిల్లలు అని గర్వంగా చెప్పాలి. నాకు 2 ఆడపిల్లలు, నాకు 5 ఆడపిల్లలు అని గర్వంగా లే అనద్దు, లు అనాలి. అట్లా గర్వంగా చెప్తే వాళ్ళు మీ కొరకు పుణ్యాన్ని ఇచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు అని మనకు ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి కన్యాదానం వల్ల ఆ తండ్రి తను పోకముందే పుణ్యలోకాలను సంపాదించుకున్నాడు. ఆఖరు ప్రశ్న అమ్మా, ఆడపిల్లలు లేని వాళ్ళకు సంపాదించుకో. నాకు కూడా లేదు ఆడపిల్లలు, సంపాదించుకోవాలి. ఆడపిల్లలు లేనటువంటి ఆడపిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు పుణ్యము వల్ల సంపాదించుకోవాలి. ఆ వంశంలో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్ల పెళ్లికి సహకారం చేయాలి. అంతే అంతే, ఎవరు పడతారు? మరి వేరే అవకాశమే లేదు కదా.
అమ్మ మంచి ప్రశ్న వేశారు తల్లి. మనకు ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు కొంతమందికి మాత్రమే మనం చూపించి ఎందుకోసం చేయరాదు అంటే, ఇప్పుడు లౌకిక కాలంలో ఈ ప్రశ్న వచ్చింది కానీ ఇంతకు ముందు కాలంలో అసలు ఈ ప్రశ్న లేదు కదా. రైలు పట్టాల మీద ఎందుకు నడవాలి, చైన్లో కలిసి నడిస్తే ఏమవుతుంది అంటే ఈ ప్రశ్నకి ఏమైనా జవాబు ఉంటుందా? రైలు పట్టాల మీదనే నడవాలనేటువంటి ధర్మం, పురుషుడు మాత్రమే కర్మకాండను ఆచరించాలనేటువంటి ధర్మం అదొక శాసనంగా వేదంలో చెప్పబడ్డది. అంతే తప్ప చేస్తే దోషమని, చేస్తే కథించినటువంటి ఆయనకి ఏదో అయిపోతుందని మాత్రం ఏం చెప్పలేదు. చెయ్యకూడదని, ఏది చెయ్యాలనో మనకు చెప్పింది, ఏది చెయ్యకూడదో మనకు చెప్పారు. అంతే తప్ప ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా మంది చాలా చోట్ల ఎవరు లేకపోతే కూతురే కొడుకై కర్మకాండలు చేస్తున్నటువంటి సందర్భంగా ఎందుకు చేస్తున్నారని ఆమె చేతిలో చేయి ముందుకోరు. కాబట్టి చేయడం చేయకపోవడం అనేటువంటిది ప్రేమకు సంబంధించినటువంటి విషయం. కానీ ధర్మం మాత్రం ఏం చెప్పిందంటే కేవలం పురుషుడు మాత్రమే కర్మకాండలను ఆచరించాలి. ఎందుకు అనేటువంటి దానికి జవాబు ఏంటిదంటే రైలు పట్టాల మీదే నడవాలి, అది ధర్మం. కాబట్టి ధర్మం రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంటే పురుషుడు చేసేటువంటి కర్మకాండల వల్ల, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఈ తల్లి అడిగినటువంటి ప్రశ్న ఆమెకు తృప్తి కలగలేదు. అంటే కొన్నిటిని మనం సభాముఖంగా చెప్పాలి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. రుద్రాభిషేకము కేవలం పురుషులు మాత్రమే చేయాలి అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఇందులో మీరు హనుమంతుడు గురికి పోయి శంకరుడు ఉంటే నీళ్లు పోయని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరూ ఆచరిస్తారు. కానీ శాస్త్రం ఏం చెప్పింది? అసలు ఆడవాళ్ళు లింగాన్ని ముట్టకూడదు, లింగాన్ని అర్చన చేయకూడదు. దానికి కారణం ఏమిటి అంటే వేదం నా రుద్రో రుద్రమర్చయేతని చెప్పింది. అంటే శివుడు కానివాడు శివుణ్ణి పూజించలేడు అనేటువంటిది శాస్త్రం. మరి శివుడు కావాలంటే ఏం చేయాలి అంటే వీడు రుద్రాభిషేకం, శంకరుణ్ణి అభిషేకం చేయాలి అంటే చెంబెడు నీళ్లు తీసుకుపోయి హరహర మహాదేవ అంటే అది రుద్రాభిషేకం కాదు. వీడి అంగాంగములో శివుణ్ణి ఆవాహనం చేసుకోవాలి. శివుడు పురుషదేవుడు, మరి పురుషుడికి మాత్రమే పురుషాంగములు ఉంటాయి. శివుడికి ఉండే అంగములు స్త్రీలకు ఉండవు కదా. అందుకని స్త్రీలు శివారాధనకు పనికిరారు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఇంతకంటే లోతు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. పురుషావయవాలు స్త్రీలకు ఉండవు, స్త్రీ అవయవాలు పురుషులకు ఉండవు. అందుకనే కర్మకాండలు కూడా అంతే. స్త్రీలకు ఎందుకోసం ఇది పనికిరాదు అని చెప్పారు అంటే మనకు భాగవతంలో స్త్రీలకు అనేక కర్మలు, వాటి ఇదే కాదు అనేక కర్మలు. భర్త బతికి ఉండగా తీర్థయాత్రలు ఒక్కరితే చేయొద్దు, ఎందుకు చేయొద్దు? ఇవన్నీ ప్రశ్నలే. మనకు స్త్రీలకు స్వతంత్రత మనకు శాస్త్రం ఇవ్వలేదు. స్త్రీని ఎప్పుడైనా కూడా ఒక కట్టుబాటులోనే ఉంచింది. ఎందుకోసం ఇవన్నీ మనకు గీత గీసి పెట్టింది అంటే భాగవతంలో సుస్పష్టంగా చెప్పబడింది. స్త్రీకి మనకు భాగవతం ద్వారా తెలుస్తున్నటువంటిది ఏంటిది అంటే మీ అందరికి సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఆఖరు ప్రశ్న అమ్మ, మళ్ళీ మిగతా రేపు. ఇంద్రుడు ఒకసారి విశ్వరూపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి చంపేసిండు. ఎందుకోసం చంపిండు అనంటే ఈ విశ్వరూపుడు అనేటువంటి బ్రాహ్మణుడు పైకి మంత్రాలేమో దేవతల మంత్రాలు చదువు, దాని యొక్క ఫలితం అంతా రాక్షసులకు ముట్టేటట్టుగా మంత్రాలు చదువుతున్నాడు. చదువుతూ ఉంటే ఇంద్రుడు చూసి ఇదేదో దేవతల యొక్క శక్తి తగ్గించడానికే చేస్తున్నాడని వజ్రాయుధంతో ఆ విశ్వరూపుడు అనే బ్రాహ్మణుడి తలకాయ నరికివేసి, ఎప్పుడైతే ఇంద్రుడు అలా తల నరికివేసిండో ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకున్నది. బ్రహ్మహత్యా పాపం ఎప్పుడైతే చుట్టుకున్నదో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఇది నలుగురికి పంచిపెట్టే ఇంద్ర అని చెప్పింది. నలుగురికి పంచిపెట్టే క్రమంలో ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యా పాపాన్ని 4 భాగాలు చేసి ఒక భాగం చెట్లకి ఇచ్చిండు, ఇంకొక భాగం భూమికి ఇచ్చిండు, ఇంకొక భాగం నీళ్ళకి ఇచ్చిండు, ఇంకొక భాగం ఆడవాళ్ళకి ఇచ్చిండు. ఆడవాళ్లకు బ్రహ్మహత్యా పాపం ఇవ్వడం వల్ల చెట్లకేమైంది, భూమికేమైంది, ఇదంతా పెద్ద పురాణం. వల్ల ఇప్పుడు స్త్రీల విషయం నడుస్తుంది కాబట్టి స్త్రీలకు ఎప్పుడైతే ఈ బ్రహ్మహత్యా పాపంలో ఒక భాగం ఇచ్చిండో
అప్పటి నుండి స్త్రీలకు ప్రతి నెల ఈ ఋతుస్రావం జరగడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఎప్పుడైతే అలా ఋతుస్రావం కలిగిందో ఆ 4 రోజులలో వాళ్ళు దేన్ని ముట్టరాదు అంటరాదు అనేటువంటి నియమాన్ని మనకు పెద్దలు పెట్టింది. ఎందుకు అంటే ఆ 4 రోజులు వాళ్ళు బ్రహ్మహత్యా పాపంలో ఉంటారు. అందుకని దేవుణ్ణి ముట్టద్దు, దేవతా గృహం చూడకూడదు. ఇంకా లోతుగా వెళ్ళాలి అంటే తాళి కట్టిన భర్త ముఖం కూడా 4 రోజులు చూడకూడదు. పూర్వకాలంలో చతుస్సాలా భవంతులు అని ఇట్లా మధ్యలో వాకిలుండి చుట్టూ రూములుండే పెద్ద అగ్రహారం ఇల్లుంటే మూలకు ఒక ఓలకుండే రూము అని ఒకటి ఉంటుంది. అందులో ఆ 4 రోజులు జైలు ఖైదీ తీరే ఉంచి అక్కడికే భోజనం అన్నీ పంపించేవాళ్ళు. ఇదంతా స్త్రీని కించపరచడానికి చేసినటువంటి క్రతువు కాదు, స్త్రీకి ఒక ఉన్నతమైనటువంటి గౌరవం ఇవ్వడానికి చేసినటువంటి క్రతువు. ఆ 4 రోజులలో తను బ్రహ్మహత్యా పాపంలో ఉంటుంది కాబట్టి ఆమె ఆ 4 రోజులు తన యొక్క దీక్షలో ఉన్నట్టుగా భావించి అద్భుతంగా దేన్ని ముట్టక ఎవరిని చూడక తన అనుష్ఠానాన్ని పెంచుకుంటుంది. అందుకనే స్త్రీకి ఈ యొక్క కారణం చేత ఈ బ్రహ్మహత్యా పాపము కలగడం వల్ల అనేక క్రతువులు పనికి రావని శాస్త్రం చెప్పింది. మరి ఈ బ్రహ్మహత్యా పాపము స్త్రీలకు ఇచ్చినందుకు ఇంద్రుడు ఒక వరం కూడా ఇచ్చింది. ఏ స్త్రీ అయితే ఈ రజస్వలను పొందుతుందో మాతృత్వ భావనను ఇచ్చింది, తల్లి అయ్యే అవకాశం ఇచ్చిందని. దానివల్లనే తల్లి అయ్యే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. తల్లి అయ్యే అవకాశం అందరికీ ఈ సృష్టిలో లేదు, కేవలం స్త్రీమూర్తులకు మాత్రమే ఉన్నది. అలా ఈ కారణం చేత కొన్ని పనులకు స్త్రీలు పనికిరారని, కొన్ని క్రతువులు వాళ్ళు చెయ్యకూడదని మనకు ధర్మశాస్త్రం చెప్పింది. లోతుగా మనకు ఏదైనా పని చేస్తే, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా క్రతువు జరుగుతుంది అనుకోండి, పెద్ద మనుషులు అట్లా కుర్చీలో అది ముట్టకు అని అంటారు. ముట్టకు అంటే ఎందుకు ముట్టద్దు అని ప్రశ్న వస్తే అంతే, ముట్టద్దు అంటే దాని వెనకాల ఏదో ఒక శాస్త్రం, లోతైనటువంటి శాస్త్రం దాగి ఉంటే తప్ప పంచేయండి శాస్త్రం దాగి ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. కాబట్టి కొన్ని క్రతువులకు స్త్రీలకు కొన్ని పనికొస్తాయని, పనికిరాలని ధర్మశాస్త్రం ధర్మ సూక్ష్మంగా చెప్పింది. దాన్ని మనము పెద్ద మనసుతో అంగీకరించక తప్పదు, అంగీకరించవలసిందే. అయితేనే ధర్మం రక్షతి రక్షితః. జయ బోలో గజానన్ మహారాజ్ కి. గణపతి బప్పా. వెంకాయ వేముల తాత కనక పళ్ళు కామారూపులు వెచ్చని గోగులు జాక శంకులు దూది మడుగులు గుప్పటి రేకులు వాగు నీళ్లు వనం పత్రి తెల్లటి గుడ్లు నల్లటి వెంక 4 చేతుల వారికి 2 చేతుల నమస్కారాలు. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, గుండ్రాళ్ళ మీదికి దండెత్తవయ్య, అమ్మని నీకి కడిముత్త పప్పు బొజ్జ నిండా తినవయ్య. బోలో గజానన్ మహారాజ్ కి. గణపతి బప్పా. भारतीय गणेश मंडल की. गजानन महाराज की. ओम शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादात् शत्रुक्षयं. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.